ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే రోజుని ఏపీ సీఎం చంద్రబాబు అభివర్ణించారు. విధ్వంసం నుంచి వికాసం వైపు రాష్ట్రాన్ని నడిపించాలని ప్రజలు అపూర్వమైన తీర్పు ఇచ్చిన చారిత్రాత్మక రోజుకి నేటితో 2 ఏళ్లని పేర్కొన్నారు. రైతులను వైసీపీ రెచ్చగొడుతుందని మంత్రి నారాయణ ఆరోపించారు. రైతుల మధ్య విభేదాలు సృష్టించి విధ్వంసం చేయాలని ఆ పార్టీ చూస్తోందని మండిపడ్డారు. తెలంగాణలో సవరించిన భూముల మార్కెట్ విలువలను రేపటి నుంచి అమలు చేయనున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. చెంచల్గూడ కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ను ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ రోజు ములాఖాత్లో కలిశారు. మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి మరో పెద్ద షాక్ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. ఆ పార్టీకి చెందిన 20 మంది ఎంపీలు బీజేపీలో చేరనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం నుండి ఎదురైన ప్రాణభయంతో తాను క్రికెట్ అడ్మినిస్ట్రేషన్ నుండి శాశ్వతంగా తప్పుకున్నానని వెల్లడించారు. ఆఫ్రికా దేశమైన కాంగోలో ఎబోలా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో ఐసోలేషన్ కేంద్రాల నుండి 11 మంది ఎబోలా బాధితులు పరారవడం ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర ఆందోళన కలగజేస్తోంది. ఇరాన్తో యుద్ధం విషయంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ జరిపే దాడుల్లో అమెరికా సైనికులు చనిపోయినంత వరకు యుద్ధం తిరిగి ప్రారంభించకూడదని నిర్ణయించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. రామ్ చరణ్ నటించిన పెద్ది సినిమా ఘన విజయం సాధించడంపై ఒక నటుడుగా తండ్రిగా ఎంతో గర్వంగా ఉందంటూ మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా చిత్ర బృందాన్ని అభినందించారు. తెలంగాణ ఎన్నికల్లో జనసేన పోటీపై నటుడు ప్రకాష్ రాజ్ సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలకు నిర్మాత బండ్ల గణేష్ తీవ్ర స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. ప్రతి దాంట్లో జోక్యం చేసుకోవడానికి మీరెవరని ప్రకాష్ రాజ్ ను ఉద్దేశించి విమర్శించారు. తొడకండరాల గాయం కారణంగా ఆఫ్ఘనిస్తాన్తో జరగనున్న 3 వన్డేల సిరీస్ కు భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ దూరమయ్యే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.